విశాఖ కూటమి ఎమ్మెల్యేల్లో కయ్యాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ్యుల తీరుపై మాజీ మంత్రికి మండుతోంది. తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న నేతల తీరును తప్పుపట్టడమే కాకుండా ఖబర్దార్ అంటూ కన్నెర చేయడం పొలిటికల్గా ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? మిగిలిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటి? ఎక్కడ తేడా వచ్చింది? విశాఖలో కూటమి ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. గతంలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు జోక్యం చేసుకోవడం వివాదాస్పదమవుతోంది. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైజాగ్ నార్త్ బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్రాజు మధ్య కీచులాటలు ముదురు పాకాన పడ్డాయి. గంటా గరంగరం అవుతున్నారు. ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారు. గంటా పొలిటికల్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత కోపంలో ఉన్న విమర్శలకు చిరునవ్వుతో సమాధానం చెప్పే ఆయన ఈ మధ్య మండిపడుతున్నారు. అవసరాన్ని బట్టి ఆచితూచి స్పందిస్తారు, లేదంటే సైలెంట్ గా ఉంటారు. కానీ ఈ మధ్యనే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుపై అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ మహాప్రస్థానంలో గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన సీట్లో మళ్లీ బరిలో దిగకుండా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో టీడీపీ భీమిలి సీట్ ఇచ్చిన అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ ని ఓడించారు. మంత్రివర్గంలో స్థానం ఉంటుందని భావించిన కూటమి పార్టీల మధ్య సర్దుబాటు, పొలిటికల్ సోషల్ ఈక్వేషన్స్ తో కుదరలేదు. ఆ తర్వాత నుంచి తన పని తాను చేసుకుపోతున్నారు. ఇక భీమిలి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు జనసేనకు కేటాయించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జనసైనికుడు రామస్వామి నాయుడిని నియమించారు. కానీ ఈ సమాచారం స్థానిక ఎమ్మెల్యేకి లేదు. దీనిపై కొంత అసంతృప్తిగా ఉన్నారని అంటారు. ఇతర స్థానాల ఎమ్మెల్యేలు భీమిలి నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూర్చడం గంటాకు నచ్చడం లేదు. ఇలాగే ఊరుకుంటే వ్యవహారం శృతిమించుతుందని భావించిన గంటా ఒకవైపు నుంచి చెక్ పెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఫిల్మ్ క్లబ్ విషయంలో వైసీపీ మద్దతుదారులని గట్టిగానే ఎదురు నిలిచారు. అలాగే వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కార్యవర్గ ఎన్నికల్లో నామినేషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుకు మద్దతు ప్రకటించారు. ఈ మధ్య ఫిల్మ్ క్లబ్ ని సందర్శించి పరిస్థితుల్ని తెలుసుకున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో ఎఫ్ఎన్సీసీ స్థలం అంశంపై సమీక్షించిన విష్ణుకుమార్రాజు 33 ఏళ్లకు లీజ్కివ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు, ఎంపీతో సంతకాలు పెట్టించి మినిస్టర్కి అందించారు. దీనిపై దట్ ఈజ్ విజయ్ కుమార్ రాజు అంటూ వైసీపీ అనుచరగణం సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెట్టడంతో గంటా మండిపడ్డారు. డిఆర్సీ సమావేశంలో భీమిలి మాస్టర్ ప్లాన్ రోడ్డుపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే సహించబోనని వార్నింగ్ ఇవ్వడం పొలిటికల్ గా కాకపుట్టించింది. మరోవైపు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ అవిశ్వాసం విషయాన్ని కౌన్సిల్ సమావేశానికి అరగంట ముందు ఫోన్లో చెప్పడంపై గంటా గరమయ్యారు. భేటీకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసం నెగ్గిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు గంటా శ్రీనివాసరావు దగ్గరకు ఫిల్మ్ క్లబ్ స్థలం విషయంలో ముఖ్యమంత్రికి లేఖ ఇద్దామనడంపై మండిపడ్డారు. అంతేకాదు, లెటర్ ని విసిరికొట్టడంతో పొరపాటైందని విష్ణుకుమార్రాజు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఈ ఎమ్మెల్యేపై కన్నెర చేయడం చర్చనీయాంశమైంది. తన భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఫిల్మ్ క్లబ్ కు భూమి కేటాయింపు కోసం లేఖ ఇవ్వడానికి మీరెవరంటూ సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీని ప్రశ్నించడం కూటమిలోని కుమ్ములాటలకు నిదర్శనంగా నిలుస్తోంది. గంటా గరం అవ్వడంతో చివరకు విష్ణుకుమార్రాజు ఓపెన్ గా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎన్డీఏలో జరుగుతున్న పరిణామాలపై విసిగిపోయిన గంటా శ్రీనివాసరావు వాటికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటారు. విశాఖ కూటమిలో ఇవన్నీ చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, గంటా ఇదే టెంపో కొనసాగిస్తారో లేదో చూడాలి.